తెలంగాణ ఉద్యమ కెరటం మాజీ మంత్రి స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం మాజీ ఎంపీపీ చిలక వెంటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్తా సత్యయ్య, బత్తుల కమలాకర్, దుమ్మ అంజయ్య, సిరికొండ మల్లయ్య, వసంతరావు, నగేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలక దేవరాజం, తౌటు సురేష్, నడిగట్ల సత్యం, నల్ల లక్ష్మణ్, శ్రీనివాస్, అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పద్మశాలి కులంలో జన్మినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం తప్ప ఆ మహానాడు కిట్ ఇండియా ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి స్వాతంత్రం సమరయోధులు తెలంగాణ ఉద్యమాల్లో ముందు ఉండి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర వహించినటువంటి బాపూజీ అటువంటి వ్యక్తిని మేము మరవలేకపోతున్నాం. మా తరాల వాళ్ళు పెద్ద మనుషులు కొద్దిగా మాకు అడుగులు వేసుకుని నేర్పుతుంటే ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాం. మా పద్మశాలి బిడ్డలు కూడా నేర్చుకోవాలి, అన్ని కులాలను విరవాలి, ఈ గ్రాండ్ గా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మేము తెలియపుతున్నాం. మరి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ అనే ఆశయాలు సాధించాలి. ఈ కార్యక్రమంలో పిలవగానే వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ మేము చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇది కులంలో పుట్టిన గర్వపడుతుంది తప్ప బడుగు బలహీన వర్గాలు ఒక రాష్ట్రం కొరకు కిట్ ఇండియా ప్రోగ్రాం కొరకు స్వాతంత్ర సమరయోధుడు దేశం కొరకు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలు కొనసాగించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం ఏర్పరిచినాం. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తారు. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విమోచన కొరకు ఎంతో పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచి మరి నైజాం ప్రభుత్వం మెడలు వంచే విధంగా వారు వీరోచిత పోరాటం చేయడమే కాకుండా మరి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచి పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ నిజంగా ఆయన ద్వారా మనకు ఎంతో ఈ దేశంలో 564 సంస్థానాలు ఉంటే ఆ సంస్థానాలన్నీ విమోచన దొరకడానికి మార్గదర్శనం చూపినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ, జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణకు ఆసరగా తోడగా మరి అందులో భాగంగా పద్మశాలి సంఘాన్ని ఆనాడే మొదట స్థాపించింది కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి సేవలు తెలంగాణ ప్రజలు మరవకూడదు. మరి ప్రత్యేకంగా ఏ ప్రభుత్వాలైనప్పటికీ వారు స్మరించుకోవడానికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి రోజును సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి చందుర్తి మరి ప్రజల తరఫున పద్మశాలి సంఘం తరఫున కూడా మరి కోరుతా ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే మరి పేద బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల ఆశాజ్యోతి వారు ఈరోజు మరణించి మరి జయంతి సందర్భంగా మరి 110 సంవత్సరాలుగా క్రితము వాంకిడి గ్రామంలో జన్మించినారు. వారి బాటలు నడవడానికి కూడా ఈ రోజు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంటది. తెలంగాణ మరి ఈ రోజు వచ్చిందంటే వారి ఆశయాల సాధన కోసమే ఆనాడు ఈ రోజు పురికిపుచ్చినట్టు తెలంగాణ ప్రజలు వారి సహకారం వారి కళ సహకారం జరిగింది. కావున మరి ఇప్పుడున్నటువంటి ప్రజలు గాని మరి వచ్చేటువంటి న్యూ జనరేషన్ గాని వారి ఒక బాటలు నడవాలని చెప్పేసి మరి కోరుతూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరి ధన్యవాదాలు చెప్తున్నాను.